బాలకృష్ణ గారు కూడా చాలా సీనియర్ నటుడు. ఇంత పెద్ద నటునికి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం ఒక తెలుగు వారిగా మనకు. కాకపోతే ఇది ఇంతకు ముందే రావాల్సి ఉండే. ఇది చాలా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ అందరూ కూడా గర్వించాల్సిన విషయమే. ఎందుకంటే మనం బాలకృష్ణ గారిని చూసాం. ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల నటుడు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అని మనం చెప్పచ్చు. అంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కూడా వచ్చింది. అయితే జస్ట్ శుభాకాంక్షలు అంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టారు తప్ప ఇట్లాంటి ఈవెంట్ కానీ ఏం చేయలేదు. సో బాలయ్య బాగ్ 50 years ఇండస్ట్రీ అంటే చాలా గ్రాండ్ ఈవెంట్ కూడా చేశారు. సో ఇప్పటికైనా చేస్తారా లేదా అని? తప్పకుండా చేయాలి. ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా మంచి గుర్తింపు కూడా అసలు రావాలి. ఆయనకు ఇంకా పెద్ద అవార్డు కూడా రావాలి అని కేంద్రం కొంచెం రాజకీయాల వల్ల కొంతమంది ఒత్తిళ్ల వల్ల కేంద్రం కూడా ఆలోచించి ఈ అవార్డులు అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. అలాంటి రాజకీయాల కోణంగా ఆలోచించకుండా మంచి నటుడికి ఉత్తమ నటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి. అలాంటి అవార్డ్స్ ఇవ్వకుండా ఆయన మంచి పనులు అంటే ఆయన బసవతారకం హాస్పిటల్ నుండి చాలా సేవలు అందిస్తున్నారు. వీళ్ళలాగా ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేయలేదు. మాకే ఇవ్వున్నాయి అని ఆయన ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా బాలకృష్ణ గారికి లేదు. బాలకృష్ణ గారు సింపుల్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆయనకు ఎస్, నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను. ఎప్పుడో రావాలి. అతను నటనలో కూడా నటన పరంగా, రాజకీయ పరంగా, ఆయన సేవా పరంగా అన్నిట్లలో కూడా ముందున్నాడు. వీళ్ళలాగా సెల్ఫ్ డప్ కొట్టుకుంటలేరు. ఆయన ఇప్పుడు చేస్తున్నారు చాలా మంది. మనం ఒకరితో కంపేర్ చేయడానికి లేదు. బాలకృష్ణ అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం చాలా సార్లు ఉంది. అప్పుడు రాలే. అదే అంటలేనా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదనే ఇస్తలేరు. అది ఆయనకు నటనను ఆయన వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఇచ్చారని మనం అనుకోవచ్చు. అదే అంటలేనా మీరు అన్నట్టు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఉంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా వాళ్ళ తండ్రిగా. వాళ్ళ రాజకీయ కోణం ఏం లేదు, నార్మల్గానే ఇచ్చారని మనం అనుకోవచ్చు. అదే అంటున్నా, కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు, మేము కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉండే అని. కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది ఆగిందని అనుకోవచ్చు. వాస్తవానికి బాలకృష్ణ గారికి కూడా ఇవ్వచ్చు. ఆయన కూడా సొంతంగా తన స్వయం కృషితో ఎదిగిన మంచి స్టారు. ఆయన కూడా రావాలి. ఇంకా చాలామంది కూడా వచ్చేది ఉంది. అది కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆపుతున్నారు. అలాంటి ఆపడం అనేది సరికాదని నేను కోరుకుంటున్నాను. హస్తం ఏం లేదన్న అంటలేనా, ఇంతకుముందు చాలా సార్లు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాంది, ఈసారి వచ్చిందనంటే ఇప్పుడు రీసెంట్గా హస్తం ఏం లేదు, కేంద్రం గుర్తించిందని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ఆయన రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ కూడా ఈ వయసులో కూడా చాలా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. ప్రజల దృష్టిని కూడా అలరిస్తుంది. మూర్ఖులు అలాంటి ఏదవల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ నటుడు, వాళ్ళ డాడీ నుండి ఆయన చిన్నప్పటి నుంచి సినిమాలు తీస్తున్నాడు. అలాంటి నటుని కాకుండా ఇంకెవరికి ఇస్తారండి? అదే నేను అంటున్నాను కదా, దానికి కూడా రావాలి. కొంతమంది స్వార్థ రాజకీయాలు చేయడం వల్ల రావడం లేదు, కావాలని ఆపుతున్నారు. ఈరోజు మనం బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ కూడా చూసినట్టయితే ఆయన ఏమంటుండు, గద్దర్ గారికి ఇవ్వము, మేము ఏం చేసుకుంటారో చేసుకోండి, అలాంటి వరకు మేము ఇవ్వము, నక్సల్ భావజాలం ఉంది అని కావాలని ఆపుతున్నారు కొంతమంది వాళ్ళ బీజేపీలోనే. ఎందుకనంటే అలా ఆపడం సరికాదు. ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి పైన ఈరోజు నిందలు వేస్తూ వాళ్ళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి చేయకూడదు. రావాలి, తప్పకుండా రావాలి. గద్దర్కైనా కూడా, ఎవరికైనా కూడా. ఎందుకంటే చేసిండు, చాలా సేవా కార్యక్రమాలు చేసిండు, పేదల కోసం పోరాడిండు. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి భావజాలం ఉన్నందుకు ఇవ్వాలి. కానీ ఇట్లా వ్యాఖ్యలు చేయడం సరికాదని నేను అయితే అనుకుంటున్నాను. బాలకృష్ణ గారికి నిన్న పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అవును. ఇంతకు ముందు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో అప్పుడు ఇప్పుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. సో దానికి కారణం ఏంటంటారు? చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఆయన ఒక సీనియర్ యాక్టర్ కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేను పాత సినిమాలు, ఇప్పుడు కొత్త సినిమాల కన్నా పాత సినిమాలు చాలా లైక్ చేస్తాము. ఆయన చెన్నకేశవరెడ్డి అయినా కానీ ఆ సినిమా నాకు చాలా లైక్ అయింది.
సింహ గానీ సింహ అని ఐ రెస్పెక్ట్ దట్ ఓకే అండ్ ఐ విల్ ప్రౌడ్ టు జై బాలయ్య జై బాలయ్య. పద్మభూషణ్ అవార్డు వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏముంది గౌరవకరమే కదా దాన్ని. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ డెవలప్మెంట్, ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, దానివల్ల మన ఎవరు పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్, దానివల్ల రికవర్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య అనే ఏం లేదు, చంద్రబాబు సేమ్ వాళ్ళందరూ ఒకటే క్లాస్. ఇది కొత్తగా వచ్చింది అవార్డు వచ్చిందంటే సేమ్ బాలయ్య వల్లనే, బాలయ్య వల్ల పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. బట్ ప్రభుత్వంలో నెంబర్ 1 స్థాయి ఉన్నది పవన్ కళ్యాణ్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారని కొంతమంది అంటున్నారు, నిజమే అనుకోవచ్చా? 10 మంది 10 రకాలు అనుకుంటారు, దానికి అయితే మనం ఆశ చెప్పలేం కదా. పవర్ ఇప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళ, ఇప్పుడు మైక్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, అది పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవర్ లేని వాళ్ళు 10 చెప్పాలా, ఏమంటావు? ఇప్పుడు పవర్ ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటుంది, పవర్ లేని వాళ్ళు ఒకలాగా ఉంటుంది. ఓడిపోయినోడు 10 చెప్తాడు, ఓడినోడు గెలిచినోడు అయితే ఒకటే, గెలిచినా అయిపోయింది. ఓడినోడు అయితే 10 సమాధానం చెప్పాలి, గెలిచినోడు అయితే శాంపుల్ వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రాల కోసం కానీ సామాజిక సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా అవార్డులు రావాల్సిన వాళ్ళు. సో వాళ్ళందరికీ వదిలేసి ఈయనకే రావడం అనేది కొంతమంది క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? టాలెంట్ భయ, వేరే ఏం లేదు. ఇప్పుడు నీలో నోటు ఉంటుంది, నాలో నోటు ఉంటుంది, టాలెంట్ అది గుర్తించిన వాళ్ళకి వస్తుంది, గుర్తించిన వాళ్ళకు లేదు, అంతే సింపుల్. ఇప్పుడు టాలెంట్ ని గుర్తించారంటున్నారు కదా, సో ఇంతకు ముందు చిరంజీవి గారు కూడా పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. సో అట్లా అట్లా అవార్డు వచ్చినప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే జస్ట్ పోస్టులు పెడుతున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఇంత గొప్ప అవార్డు వచ్చినప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ ఈవెంట్స్ చేస్తలేరు. సో ఇప్పుడేం చేస్తారు అనుకోవచ్చా? ఈవెంట్ అంటే ఇప్పుడు ఈవెంట్ కొనిన ప్రతి ఒక్కరు మంచిగా వస్తలేరు, వదిలేసి ప్రస్తుతానికైతే ఏది గేమ్ ఎంజాయ్ చేసుకో, ఇద్దరు వేసిపోయారు. మళ్ళీ ఇంకేదో అయింది, సంథింగ్ ఇస్ రాంగ్, పుష్ప అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం పోయారు. దానికైతే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అయితే వెళ్ళారు కదా ఎవరు. పెద్ద ఇండస్ట్రీ అవార్డు వచ్చిందని బాలయ్య ఇంట్లోనే ఉన్నాడు, అందరు ఇంట్లోనే ఉన్నారు.